విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనిల్ రావుపూడి డైరెక్షన్లో రూపొందిన ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అంటే రీజనల్ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా ఒక 300 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇది ఏమాత్రం అంత అంచనాలు లేకుండా వచ్చి 300 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంటు, అలాగే వెంకీ నుంచి ప్రేక్షకులు ఆశించే ఫన్ను, ఇవన్నీ కూడా సినిమాకి బాగా కలిసి వచ్చి అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఆ సినిమా తర్వాత నుంచి కూడా వెంకీ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది, ఎవరితో చేయనున్నాడు అన్నది చాలా ఆసక్తిగా మారింది. అయితే ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకరప్రసాద్ సినిమాలో, శంకరప్రసాద్ గారి సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆ సినిమాలో త్వరలో వెంకీ జాయిన్ అవుతాడు. అలాగే చిరంజీవి గారు వెంకీ మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ సీన్స్ అయి ఉంటాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఇక సోలో హీరోగా వెంకటేష్ నటించే సినిమా అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్నారు. ఇటీవల ఈ క్రేజీ కాంబోలో మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే ఈ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక వెంకీ త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రాలేదంటే వచ్చింది. అయితే త్రివిక్రమ్ కథా మాటలతో వెంకటేష్ నటించినటువంటి మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, ఈ 2 సినిమాలు కూడా ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించి బాక్స్ ఆఫీస్ దగ్గర 2 సినిమాలు కూడా సక్సెస్ సాధించాయి. కానీ త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వెంకటేష్ నటిస్తుండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే త్రివిక్రమ్ పంచులు ఎలా ఉంటాయి అన్నది మనందరికీ తెలిసిందే. డైలాగ్స్లో ఒక పంచ్ అన్నది త్రివిక్రమ్ తీసుకురావడం, అప్పటి నుంచి అందరూ కూడా అదే ఫాలో అవడం కూడా మనం చూసాం. అలాగే వెంకటేష్ గారి నటన, ఆయన ఫన్ కానీ, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఆయన స్టైల్, కామెడీ స్టైలే వేరేలా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే అది ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా నచ్చేలాగా అద్భుతంగా ఉంటుందని చెప్పి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకనే అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబోలో సినిమా వస్తుండడంతో అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో వెంకటేష్ గారి సరసన నటించే హీరోయిన్ ఎవరు అన్నది. అంటే ఇప్పటివరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా ఇందులో మీనాక్షి చౌదరి అని, అలాగే నేహా శెట్టి నటిస్తుందని, లేదంటే శ్రీనిధి శెట్టి అని, ఇలా రకరకాల పేర్లు అయితే వినిపించాయి. అయితే ఇందులో మాత్రం శ్రీనిధి శెట్టిని కన్ఫర్మ్ చేసినట్టుగా కన్నడ బ్యూటీ, కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి వెంకీ సరసన హీరోయిన్గా ఫిక్స్ అయిందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే ప్రకటిస్తారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఇక టైటిల్ విషయానికి వస్తే ఈ సినిమా టైటిల్ వెంకటరమణ కేఆర్ఎఫ్ ఆనంద నిలయం అని, లేదా అలివేలు మంగ వెంకటరత్నం, ఇలా వెంకటరమణం, ఇలా కొన్ని టైటిల్స్ అయితే వస్తున్నాయి. జనరల్గా త్రివిక్రమ్ గారి సినిమాలు అయితే టైటిల్స్ అన్నీ కూడా మనం ఆతో స్టార్ట్ అవుతాయి. అజ్ఞాతవాసి కానీ, అతడు కానీ, అత్తారింటికి దారేది కానీ, కానీ, ఇలా ఏ సినిమా చూసినా ఆయన ఎక్కువ ఆతో స్టార్ట్ అయ్యేలా ఉంటాయి. అదే అంటే ఒక జల్సా తప్పితే చాలా వరకు ఆయన సినిమాల్లో తెలుగు అక్షరం, తెలుగులో మొన్న రీసెంట్గా వచ్చి ఆయన తీసిన అలవైకుంఠపురంలో కూడా ఆతోనే స్టార్ట్ అయింది. అలాగే ఈ సినిమా కూడా ఆతో స్టార్ట్ అవుతుందేమో అలా అనుకున్నారు. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ని పక్కన పెట్టి వెంకటరమణ కేఆర్ఎఫ్ ఆనంద నిలయం అంటారని, లేదా ఆనంద్ బాబు, ఇలా సంథింగ్ ఏదో మొత్తానికైతే ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేసి ఒక కొత్త టైటిల్తోని రాబోతున్నారు. సెంటిమెంట్ ఎన్నాళ్ళు ఆయన ఫాలో అయిన సెంటిమెంట్ కాకుండా వెంకటరమణ కేఆర్ఎఫ్ ఆనంద నిలయం ఈ టైటిల్లో ఉండే అవకాశం ఉందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికైతే ఈ వెంకీ తను ఇప్పటివరకు తన నుంచి ఉన్న తన ప్లస్ పాయింట్స్ అవ్వచ్చు, తన నుంచి ఎక్కువ జనాలు ఏదైతే ఆదరిస్తారో అటువంటి సినిమాలే చేయాలని చెప్పి ఆయన ఫిక్స్ అవడం జరిగింది. ఆయన కెరీర్లో 75వ సినిమాగా సైంధవ్ సినిమా చేశారు. అయితే అది పూర్తి స్థాయిలో ఒక యాక్షన్ సినిమా. అంటే అప్పటివరకు హిట్ 2 సినిమాలతో ఒక వరుసగా సక్సెస్ సాధించిన శైలేష్ పల్ను డైరెక్షన్లో ఆయన యాక్షన్ మూవీ చేయడం జరిగింది. పైగా అది సంక్రాంతికి రావడం కూడా జరిగింది. కానీ వెంకీ సినిమా అంటే ఫ్యామిలీ అంతా చూడాలి, ఫన్ ఉండాలని ఆడియన్స్ కోరుకుంటారు. అవేవి సైంధవ్ సినిమాలో లేకపోవడంతో సంక్రాంతికి వచ్చినప్పటికీ కూడా అది పెద్ద డిజాస్టర్ అయింది. జనరల్గా మనం చూస్తాం, సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఓ మాదిరిగా ఉన్నా కూడా అది పాస్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే అందరూ సంక్రాంతికి అంటే ఒక సినిమాల పండగ, మనందరూ సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడాలనుకుంటాం. అందుచేత సంక్రాంతికి ఒక అడ్వాంటేజ్, యావరేజ్ సినిమా కూడా పాస్ అవ్వడానికి, హిట్ అవ్వడానికి అడ్వాంటేజ్గా ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా సైంధవ్ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. అందుకనే తన నుంచి కోరుకునే అక్కడి నుంచి రూట్ మార్చి
తన నుంచి ఆడియన్స్ కోరుకునే, అలాగే తనని ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేయడం జరిగింది. అది పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా చేసిన సినిమా. ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా వెంకీ తన సినిమా కథల ఎంపికలో చాలా మార్పు తీసుకొచ్చాడు. చాలా కసరత్తు చేసి అప్పటి వరకు ఆయన ఒప్పుకున్న సినిమాలు కూడా పక్కన పెట్టేశారని కూడా మనకి న్యూస్లు అయితే వైరల్ అయ్యాయి. అందుకనే ఈసారి ఆ సంక్రాంతికి ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆడియన్స్ బాగా నచ్చిందో ఆ తరహా పాత్రలు, ఆ తరహా కథాంశాలతో సినిమా చేయాలనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ సినిమా అయితే అటు నువ్వు నాకు నచ్చావు, అలాగే మల్లీశ్వరి, ఈ 2 సినిమాలు ఎలా ఉంటాయో అంతకు మించి అనేలాగా ఆ తరహా జోనర్ లో ఉండే ఈ సినిమాలు ఆడియన్స్ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చేలాగా ఈ సినిమా ఉండబోతుందని, ఒక మళ్ళీ వెంకీ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గాను ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా ఈ సినిమా ఉంటుందని చెప్పి ఆ ఇండస్ట్రీలో అయితే ఇన్సైడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. త్వరలో సెట్స్ పైకి రాబోయే ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు కూడా, చాలా ఆడియన్స్ కి ఎంటర్టైనింగ్ చేసే విధానంగా సర్ప్రైజ్లు కూడా ఉండబోతున్నాయని చెప్పి తెలుస్తోంది. మొత్తానికి అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా శ్రీనిధి శెట్టి ఫైనల్ అయిందని చెప్పి ఒక కొత్త వార్త బయటకు వచ్చింది. అలాగే టైటిల్స్ అయితే ఈ సినిమా టైటిల్ కూడా గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. మొత్తానికి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన వెంకీ మరో అలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడం కోసం త్రివిక్రమ్తో ఈసారి ఇద్దరు కలిసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రాబోతున్నారు. ఈ సినిమా అసలు జనరల్ గా ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తుండడం, అప్పటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాదు. అలాగే ఆ సంక్రాంతికి వచ్చే సినిమాలో చిరంజీవి గారి సినిమాలో ఆల్రెడీ వెంకటేష్ గారు కూడా గెస్ట్ రోల్ లో ఉన్నారు. అందుచేత ఈ సినిమాని సంక్రాంతికి కాకుండా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేసే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి త్రివిక్రమ్ అయితే ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా పక్కాగా చేసి వెంకీ టైం ఇచ్చినప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీం అంతా కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి మరి చూడాలి, వెంకీ సంక్రాంతికి వస్తున్నంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు. మరి ఇప్పుడు ఈ సినిమాతో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో చేసే ఈ సినిమాతో అంతకు మించిన విజయాన్ని సాధిస్తారేమో చూడాలి.